నిన్న మనం ఏం నేర్చుకున్నాం టాపిక్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. సో ఫ్రాక్షన్స్ అంటే నేర్చుకున్నాము, ఫ్రాక్షన్ డెఫినేషన్ నేర్చుకున్నాము, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాము. ఓకే, ఫ్రాక్షన్స్లో మనం ఎడిషన్స్ మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలో ప్రీవియస్ క్లాస్లో 6th క్లాస్లో నేర్చుకున్నాము, ప్లస్ ఎస్టర్డే క్లాస్లో కూడా నేర్చుకున్నాము. ఓకే, నా టుడే చిల్డ్రన్ fractions multiplication and convert into mixed fractions. Okay children, so exercise 2, yesterday exercise 1 completed, now today exercise 2 only. Exercise 2. Okay children, so first one is multiply the following, write the answer as a mixed fraction. So first one em cheyali, ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయాలి, రైట్ ద ఆన్సర్ యాజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్, వచ్చిన ఆన్సర్ని అగైన్ కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. సి ఫస్ట్ ప్రాబ్లమ్, ఫస్ట్ వన్ ఈస్ 3/6 into 10 and second one is 6/7 into 2. Okay children, listen. See children, 3/6 into 10. So this is fraction. So this one is just as an integer. Okay. So దీనికి denominator ఏం లేదు కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే this one denominator is you can say 1. ఇక్కడ denominator ఏమీ లేకపోతే 1 ఉన్నట్లు కదా, సో ఆ denominator ని మీరు 1 అనుకోండి. సో 3/6 into 10/10. సో ఇది మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ లో మాత్రమే మనం ఈక్వల్ డినామినేటర్స్ చూస్తాము. సో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ లో మనం డినామినేటర్స్ చూడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫస్ట్ మల్టిప్లై బోత్ న్యూమరేటర్స్, ఈ న్యూమరేటర్ ని మల్టిప్లై చేయండి. 3 10s are 30 by 6 1s are 6, 30/6. 30/6 means how many times going? 6 1s are 6, 6 5s are 30. 6 1s are 6, 6 5s are 30. So 5 is the answer. See children, here only single digit, that means this is integer. This is integer. Fraction part ఏం లేదు కాబట్టి fraction part is 0. Only single digit వస్తే that is called integer. And what is the fraction part అంటే fraction part is 0 అన్నమాట. Okay, so this is the answer. Next, see children, this one, second one, same procedure. 6/7 into this numerator, numerator by 1. Denominator ఏం లేదు కాబట్టి 1 తీసుకుంటాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇది లేకుండా అయినా కూడా you do directly 6 2s are 12/7. ఓకే చిల్డ్రన్, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఏం చేస్తారంటే డినామినేటర్ 1 తీసుకోండి. దట్ ఈస్ ఈక్వల్ 6 2s are 12/7 1s are 7, 12/7. 12/7 కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఎలా కన్వర్ట్ చేస్తాం తెలుసు కదా, 12 ని 7 తో డివిజన్ చేస్తాము. 7 1s are 7, సబ్ట్రాక్ట్ 5. సో ఇక్కడ డినామినేటర్ ఏముందో ఫస్ట్ రైట్ డినామినేటర్ సేమ్, డినామినేటర్ ఏముందో అదే రాసేయండి. నెక్స్ట్ ఇక్కడ రిమైండర్ ఏముందో దాన్ని న్యూమరేటర్ గా రాసుకోవాలి. రిమైండర్ ఏముంది 5 కదా, సో 5 is the numerator and this quotient is the whole number. Quotient is the whole number. What is mixed fraction? Combination of whole number and fraction. Combination of whole number and fraction కదా. సో ఈ 12/7 ని మిక్స్డ్ లో కన్వర్ట్ చేయాలంటే డివిజన్ చేయాలి. డివిజన్ చేసినప్పుడు డివైజర్ ఇస్ ద డినామినేటర్, quotient is the whole number, remainder is the numerator. Okay children, so this is the fraction 6/7 into 2 ని కన్వర్ట్ చేస్తే 1 5/7. సో దీని నుంచి ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి. 7 1s are 7, 7 plus 5 12, 12/7. Understand children? So this is the, so 2 more problems are there, you just do homework children. ఇంకా ఈ ఎక్సర్సైజ్ లో ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సేమ్ ఇలాంటి మల్టిప్లికేషన్స్, అవి మీరు హోంవర్క్ చేసేయండి చిల్డ్రన్ అండ్ నోట్ డౌన్ నౌ. ఫస్ట్ ప్రాబ్లంలో 3rd 4th 5th హోంవర్క్ చిల్డ్రన్, ఫస్ట్ సెకండ్ కంప్లీట్ కదా, రిమైనింగ్ హోంవర్క్. Okay children, next second one, shade. See children here,
ఇక్కడ ఏముంది షేడ్ అని ఉంది. ఫస్ట్ వన్ హాఫ్ ఆఫ్ ద సర్కిల్స్ ఇన్ ఏ బాక్స్, హాఫ్ ఆఫ్ ద సర్కిల్ ఇన్ ఏ బాక్స్ అంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఎన్ని బాక్స్ ఉన్నాయో దాంట్లో హాఫ్ పార్ట్ షేడ్ చేయాలన్నమాట. టోటల్ హాఫ్ పార్ట్ షేడ్ చేయాలి. చూడండి ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, 1 2 3 4, 4 + 4 8, 8 + 4 12 సర్కిల్స్ ఉన్నాయి ఫస్ట్ బాక్స్లో. ఆ 12 సర్కిల్లో ఎన్ని షేడ్ చేయాలి, హాఫ్ పార్ట్. 12లో హాఫ్ పార్ట్ అంటే ఎంత, 6 కదా. సో 6 సర్కిల్స్ షేడ్ చేయాలి. సో వెరీ ఈజీ చిల్డ్రన్, మీరు 6th క్లాస్లో నేర్చుకున్నారు ఆల్రెడీ. సో షేడ్ ఇన్ టెక్స్ట్ బుక్ ఓన్లీ, టెక్స్ట్ బుక్లోనే ఇవి షేడ్ చేయండి. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ థర్డ్, see children, third Romanలో first one 1/3 of 12, 1/3 of 12. సో ఇక్కడ ఏంటి హెడ్డింగ్ ఫైండ్. సో ఫైండ్ ద వాల్యూ 1/3 of 12. సో వాట్ ఈస్ మీన్ బై హాఫ్, మరి ఎలా చేస్తామంటే హియర్ OF హాఫ్ మీన్స్ ఇంటూ, OF హాఫ్ మీన్స్ ఇంటూ. సో దట్ ఈస్ ఈక్వల్ ఏం చేస్తాం 1/3, దిస్ హాఫ్ మీన్స్ ఇంటూ 12. నా 1/3 ఇంటూ ఇందాక ఏ ప్రాసెస్ చేసాం బిఫోర్ ప్రాబ్లమ్స్లో, సేమ్ ప్రాసెస్ 12/1 దట్ ఈస్ ఈక్వల్ 12 ones are 12 by 3 ones are 3. So 12/3 means 3 ones are 3, 3 fours are 12. So 4/1 means only 4. 4 is the single digit. No need to convert into mixed fraction. Mixed fraction లోకి కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. It is the whole number, a standard number, a single digit number. Okay, so this is an integer. So fraction part is 0. Fraction part is 0 children. Okay, next one more problem is there. Second one, 2/5 of 15, 2/5 of 15, 2/5 of 15. See children, 2/5 half means into kada, into 15. So 15 denominator name like that, say 1, right, 1. Okay, now 2 5s are 30, 2 15, sorry, 2 15s are 30/5. 30/5 means 30/5. How many times going, 5 ones are 5, 5 6 are 30, that is equal to 6. 6 is the answer. Here are the single digit. So fraction part is 0. Okay children, no doubt. Okay children, that exercise completed. Next to exercise 3. Exercise 3. Exercise 3 లో ఫస్ట్ Roman ఫైండ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్. సో ప్రొడక్ట్ చేయాలి. బిఫోర్ ఎలా అయితే చేసామో సేమ్ అదే ప్రాబ్లమ్స్ చేయాలి కాబట్టి యు డూ హోంవర్క్. ఎక్సర్సైజ్ 3లో ఫస్ట్ Roman, ఎక్సర్సైజ్ 3లో ఫస్ట్ Roman హోంవర్క్ చేయండి చిల్డ్రన్. నౌ సెకండ్ Roman, మల్టిప్లై అండ్ రెడ్యూస్ ద లోయెస్ట్ ఫామ్. Multiply and reduce the lowest form. Multiply and reduce the lowest form. Okay, second Roman lo first problem. See 2/3 into 5 1/5. 5 1/5. 2/3 into 5 1/5. Okay children, first this is mixed fraction kada, convert into normal fraction first. Solution 2/3 into 5 1/5 కదా. సో కన్వర్ట్ ఇంటూ నార్మల్ ఫ్రాక్షన్ అంటే ఏం చేయాలి, డినామినేటర్ అండ్ హోల్ నెంబర్ మల్టిప్లైడ్. 5 5s are 25 ప్లస్ న్యూమరేటర్ ని యాడ్ చేయాలి ప్లస్ 1 26. 5 5s are 25, 25 plus 1 26/5. 26/5 that is equal. Now multiplication same procedure. మనం ఫస్ట్ బిఫోర్ ఎక్సర్సైజ్ లో ఎలా చేసామో సేమ్ అలానే చేయాలి. 2 into 26, 2 into 26 by 3 into 5. 26, 2 6 are 12, 2 2s are 4, 4 plus 1 5/3 5s are 15. 52/15. 52/15 is the answer. This one convert into lowest form. Lowest form అంటే తెలుసా, ఈ రెండు నెంబర్స్ కి, దట్ మీన్స్ న్యూమరేటర్ కి డినామినేటర్ కి కామన్ నెంబర్ లేకుండా ఉండాలి.
ఏదైనా కామన్ నెంబర్ ఉంటే ఆ కామన్ నెంబర్తో కట్ చేస్తే సో దట్ ఈస్ ద లోయెస్ట్ ఫామ్. అంటే వితౌట్ కామన్ నెంబర్గా రాయాలి మనం ఇక్కడ రాసేటప్పుడు, వితౌట్ కామన్ నెంబర్. సో దీనికి ఏదైనా కామన్ నెంబర్ ఉందా చూడండి. సో 3 టేబుల్లో పోతుంది. 3 5s are 15 కదా, ఇది 3 టేబుల్లో వస్తుందా, రాదు. 3 1s are 3, 2 ఉంటుంది 22. ఓకే, సో నో కామన్ టేబుల్ కాబట్టి సో కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాము, 15 4 are 60, not going. 15 3s are 45. సో how much answer 7. దీని డినామినేటర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసేటప్పుడు ఏం చేస్తాము, quotient is the whole number. Okay, next remainder is the numerator, divisor is the denominator. 3 7 by 15. 3 7 by 15. Okay children, are you understand? Next, one more problem. See second one. 9 by 3 into 5 by 5. 9 by 3 into 5 by 5. Multiply directly. 9 5s are 45 by 3 5s are 15. So how many times going? Convert into lowest form kada. So lowest form convert cheyalante any times potundo chudali. 15 to the 30. 15 3s are 45. So 45 by 15 ante em cheyali? 15 1s are 15, 15 3s are 45. So 3 is the answer. So this is the convert into lowest form. 3 రాసుకోవచ్చు ఆర్ 3 by 1 కూడా రాసుకోవచ్చు. డినామినేటర్ 1 ఉన్నా లేకున్నా మనకు ఒకటే కదా. సో 3 ఆర్ 3 by 1 అన్నమాట. ఓకే, డూ యూ అండర్స్టాండ్ చిల్డ్రన్? కాపీ, నో డౌట్. Okay children, next exercise. Next Roman, which one is greater? Roman, which one is greater? Textbook page number 37. Which one is greater? See first one. 2 by 5 half 4 by 7 or 3 by 4 half 1 by 2. Okay children, listen carefully. 2 by 5 of 4 by 7 ఇదంతా వన్ టర్మ్, ఆర్ 3 by 4 of 1 by 2. సో ఈ రెండింటిలో ఏది పెద్దది, విచ్ ఈస్ గ్రేటర్? ఓకే, సో ఫస్ట్ హాఫ్ మీన్స్ వాట్, ఆల్రెడీ మనం బిఫోర్ చేసాం ఇలాంటి ప్రాబ్లమ్స్. హాఫ్ అంటే ఇంటూ కదా, సో 2 by 5 ఇంటూ 4 by 7 ఆర్ 3 by 4 ఇంటూ 1 by 2. Now see children, 2 4s are 8 by 5 7s are 35 or 3 1s are 3 by 4 2s are 8. Okay children, both denominators are same? No, not same. So that's why multiply these two numbers, two denominators. 35 into 8, 8 5s are 40, 8 3s are 24, 28. సో ఈ రెండింటికి కామన్ నెంబర్ ఎంత, 280 కదా. సో 8 by 35 into this denominator multiplied both numerator and denominator. ఈ డినామినేటర్తో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. దట్ మీన్స్ 8 by 8 ఆర్ 3 by 8 ఇంటూ ఇక్కడ ఉన్న డినామినేటర్ని 35 కదా. సో 35తో మల్టిప్లై చేయాలి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. Okay children, now 8 8s are 64 by 280, 35 into 8 280 or this one 3 into 35, 3 5s are 15, 3 3s are 9, 105 by 280. Now see, both denominators are same. So observe numerators observe cheyandi, which is the greater. So 105 is the greater. So that means 64 by 280 is less than 105 by 280. So what is the before?
అంటే మనం మల్టిప్లికేషన్ ఆఫ్టర్ దిస్ నెంబర్. సో బిఫోర్ మల్టిప్లికేషన్ వాట్ 3/8. 3/8 is greater 8/35. Okay children, so that is the answer. Okay children, do you understand? So second problem, do homework. Okay children, third room lo second problem copy చేయండి, మీరు homework చేయండి. Okay, next, see children, one more problem. Rehna works 2.5 hours each day on her embroidery. She completed the work in 7 days. How many hours did she take to complete her work? Listen carefully. Rehna works 2.5 hours each day on her embroidery. Rehna ఏం చేస్తుంది, ఎంబ్రాయిడరీ వర్క్ మీద డైలీ 2.5 hours వర్క్ చేస్తుంది. షీ కంప్లీట్స్ ద వర్క్ ఇన్ 7 days. 7 daysలో ఆ వర్క్ ఏం చేసింది, కంప్లీట్ చేసింది. హౌ మెనీ అవర్స్ డే షీ టేక్ కంప్లీట్ హర్ వర్క్? 1 డేకి 2.5 hours అయితే 7 డేస్కి ఏమవుతుంది, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, సి చిల్డ్రన్, ఫోర్త్ వన్. Two and a half hours. So number of hours worked on each day is equal to 2.5 hours. Okay children, next. So how many days? Number of days she come. Okay children, completed the work in 7 days. So per day 2.5 hours. Each day means per day kada, per day 2.5 hours. So she completed the work in 7 days. 7 days ki completed kabatti. So therefore finally what is the question? So how many hours did she take? So therefore number of hours she take to complete her work. Is equal 7 into 2 1/2. Okay children, 7 into 2 1/2 mixed fraction kada, convert into normal fraction. 2 2s are 4, 4 plus 1 5, 5/2. That is equal 7 5s are 35/2. So this is convert into mixed fraction. So mixed fraction ఎలా కన్వర్ట్ చేస్తాం, 35 కదా. So 2 తో 2 1s are 2, 1 15, 2 7s are 14, 1 is the remainder. So that is equal, this is the whole number 17, remainder is the numerator, 17 1/2 hours. Okay, 17 hours she will take to complete her work. Okay children, do you understand? Number of hours worked on each day. రోజు ఎన్ని hours వర్క్ చేస్తుంది, 2.5 hours వర్క్ చేస్తుంది. She completed the work in 7 days. Okay, 7 days లో వర్క్స్ కంప్లీట్ చేసింది కదా. సో నెంబర్ ఆఫ్ అవర్స్ షీ టేక్ టు కంప్లీట్ హర్ వర్క్, ఎన్ని అవర్స్ తీసుకుంది కంప్లీట్ చేయడానికి? 1 డేకి 2.5 hours అయితే 7 డేస్కి ఏమవుతుంది, 7 into 2.5, దట్ ఈస్ ఈక్వల్ 2.5 మీన్స్ 2 2s are 4 plus 1 5/2. సో 35/2 ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తే 17 1/2 hours. దట్ మీన్స్ 17.5 hours. ఓకే చిల్డ్రన్, నోట్ డౌన్.
And same problem children, fifth one, a truck runs 8 kilometers using 1 liter of petrol. 1 లీటర్ పెట్రోల్ కి 8 kilometers పోతుంది ఒక వెహికల్. How much distance will it covers using 10 2/3 liters of petrol? 1 లీటర్ కి 8 kilometers పోతే 10 2/3 liters కి ఎన్ని kilometers పోతుంది? Same procedure you follow. Okay children, do homework this problem also. Okay, fifth problem. Okay children, note down. Okay children, next problem. Provide the number in the box to make the statement true or not. This is seventh one. Sixth one also homework children. Sixth one. Ela challenge sixth one. Listen carefully. Read. I will read the question. So Raja walks 1/2 meters in 1 second. అంటే ఒక సెకండ్ కి ఎంత నడుస్తున్నాడు? 1/2 meter. How much distance he will take in 15 minutes? సో 15 minutes లో ఎంత నడుస్తాడు? సో 1 second కి ఎంత నడుస్తున్నాడో ఫస్ట్ కన్వర్ట్ ఇంటూ నార్మల్ ఫ్రాక్షన్, దట్ ఈస్ 15 minutes. 15 minutes కన్వర్ట్ ఇంటూ సెకండ్స్ అండ్ మల్టిప్లైడ్ విత్ 1/2. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ సెవెంత్ వన్, ప్రొవైడ్ ద నెంబర్ ఇన్ ద బాక్స్ టు మేక్ ద స్టేట్మెంట్ ట్రూ. సి ఫస్ట్ వన్, 2/3 into box is equal to 20/21. 20/21. So how we can find this? Very easy children. 2/3 into is equal to 20/21. 2/3 into box is equal to 20/21. So now see 2/3 into ఈ బాక్స్ లో, సో న్యూమరేటర్ లో ఏ నెంబర్ వేస్తే 20 వస్తుంది, డినామినేటర్ లో ఏ నెంబర్ వేస్తే 21 వస్తుంది. సో న్యూమరేటర్ లో 2 ఉంది, 2 నుంచి 20 రావాలంటే ఎంత వేయాలి ఇక్కడ? దీన్ని దీంతో డివిజన్ చేసినా వస్తుంది. 20తో 20ని 2తో డివిజన్ చేసినా ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? 2 10s are 20. ఓకే, సో హియర్ 10. 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 7s are 3 7s are 21. 2 10s are 20, 3 7s are 21. So therefore that is the answer children. Okay children, note down. And next problem also same. 5/7. 5/7 into dash by 5 is equal to 3/dash. ఓకే చిల్డ్రన్. సో అక్కడ ఏ నెంబర్ వేస్తే 3 వస్తుంది, ఇక్కడ ఏ నెంబర్ వేస్తే 3 వస్తుంది చూడాలి. సి చిల్డ్రన్, 7 5s are 35. ఓకే, ఇప్పుడు ఇక్కడ 5 నుంచి 3 ఎలా వస్తుంది? అక్కడే మనకు కన్ఫ్యూజన్ చిల్డ్రన్. సో మనకి అక్కడ నెంబర్ రావాలని ఏం చేయాలి? ఆ నెంబర్ని ఇటు సైడ్ తీసుకురావాలి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఏం వేస్తారు? 1/15 అంటే 5 into 1/15 తీసుకుంటే 5 1s are 5, 5 3s are 15 అంటే 1/3 అవుతుంది. మనకి 3 కదా కావాల్సింది. సో ఎన్ని టైమ్స్ పోవాలి ఇక్కడ? 5 45, 5 3s are 15/3, 7 5s are 35. Okay children, do you understand? Okay children, listen children this problem. See children, 5/7 into by 5 that is equal 3/here box. సో ఇక్కడ ఏ నెంబర్ ఇస్తే 3 వస్తుంది? మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు 5 కంటే ఎక్కువ వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది? 5 కంటే తక్కువ ఉంది. సో 3 ఉంది అంటే ఏంటి? ఇక్కడ 5ని క్యాన్సిల్ చేయాలని అర్థం. సో 5/7 into 3/5/5 is equal 3/7 5s are 35. So that means first box లో 3/5, సెకండ్ బాక్స్ లో 35. 3/5 ఎలా వచ్చిందంటే 6 చిల్డ్రన్ ఇక్కడ హింట్ అనుకుంటా.
5 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 3 వస్తుంది. ఎలా వస్తుంది? 5 into 3/5 కదా. 5 ఈ రెండు న్యూమరేటర్స్ మల్టిప్లై చేయాలి కదా. 5 into 3/5 3/5 that is equal 5 3s are 15 by 5. ఎన్ని టైమ్స్ అవుతుంది? 5 1s are 5 5 3s are 15. what is the answer? 3. ఓకే 3 వచ్చింది కదా చిల్డ్రన్. నెక్స్ట్ డినామినేటర్ 7 5s are 35. ఓకే చిల్డ్రన్. సో ఫస్ట్ బాక్స్ ఆన్సర్ 3/5. therefore 3/5 is the one answer and second one is the 35. okay children, so that is the answer. okay, note down.